వారి నామంలో అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. సమస్యలకు పరిష్కారం కనుగొనలేకపోతున్నారా? అయితే దేవుడు మనతో ఏ విధంగా మాట్లాడుచున్నారు? ఆ సమస్యకు పరిష్కారం ఎక్కడ ఉంటుంది? ఆ పరిష్కారాన్ని బట్టి సమస్యలో నుంచి బయటికి ఏ విధంగా రావాలనేసి మనము నేర్చుకుందాము. దేవుడు మాట్లాడుచున్న మాటలకు విధేయత కలిగి దాని మీద ఆధారపడి ఆత్మీయ జీవితంలో ముందుకు నడుచుకుందాం. చాలా మంది అనుకుంటారు, నాకే ఏంటి శ్రమలు, నాకే ఏంటి ఇబ్బందులు, నాకే ఏంటి అప్పులు, నాకే ఏంటి ఈ అనారోగ్యములు అనేసి అనుకొని నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోయి కృంగిపోయి ఆత్మీయ జీవితంలో పడిపోయి దేవునికి దూరమైన పరిస్థితులు చాలా ఉంటాయన్నమాట. ఎందుకంటే చాలా మంది మనము చూసుకోవచ్చు చాలా మందిని. ఎందుకంటే దేవుడిలోకి వచ్చిన తర్వాత స్టార్టింగ్ దినాల్లో దేవుడిని నమ్ముకొని దేవుడి మీద ఆధారపడి జీవించడం నేర్చుకుంటారు. ప్రార్థన ఏ విధంగా చేయాలి, దేవుడిని ఏ విధంగా ఆరాధించాలి, దేవునితో ఏ విధంగా నడుచుకోవాలి, ఎన్నిసార్లు రోజుకి ప్రార్థన చేయాలి, దేవుని బిడ్డలతో సహవాసం ఏ విధంగా చేయాలి, దేవునికి ఇచ్చే విధములు ఏ విధంగా ఉండాలి అనేసి ఈ విధంగా స్టార్టింగ్ దినాల్లో మొదటి దినాల్లో దేవునితో సంబంధం చాలా గట్టిగా ఉంటదన్నమాట. అలా గట్టిగా ఉన్నప్పుడు దేవుడు కొన్నిసార్లు మనకు పరీక్ష పెడుతూ ఉంటాడు. ఆ పరీక్షల్లో ఏదైనా ఒక సమస్య మన దగ్గరకు వచ్చినప్పుడు, అది ఎటువంటి సమస్యనే కావచ్చు, ఆ సమస్య మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ సమస్యను తట్టుకోలేక మనము, అది చిన్నదైనా పెద్దైనా సమస్యకు తట్టుకోలేక కృంగిపోయి ఆత్మీయ జీవితంలో పడిపోయి దేవుని దగ్గర నాకు సంతోషం లేదు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కానీ నాకు ఎటువంటి ఫలితం లేకుండా పోయిందనేసి చాలా మంది క్రైస్తవ బిడ్డలే లోకంలో కలిసిపోయిన వారు చాలా మంది ఉన్నారు. కొంతమంది ఏం చేస్తుంటారు అనుకున్నావు, దేవుళ్ళలో నుంచి బయటికి వెళ్ళిపోతే మళ్ళా సమాజం ఏమనుకుంటుంది అనేసి క్రైస్తవ ముసుగు వేసుకొని లోకానుసారంలో చేయకూడని పనులన్నీ చేస్తారన్నమాట. లోకులతో సాంగత్యం చేస్తారు, లోకుల ఆచారాలను పట్టించుకుంటారు, విగ్రహార్థన చేస్తారు. వాళ్ళు అంటే శరీర ఇచ్చలకు బానిసలైపోతారు, చేయకూడని పాపలన్నీ చేస్తారు. మళ్ళీ బయటకు ముసుగు నేను క్రైస్తవుని అనేసి ఆ విధంగా జీవించేవారు చాలా మంది ఉన్నారనమాట. ప్రియ సహోదరి సహోదరులారా, రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాటలు ఏంటంటే, మన సమస్యకు పరిష్కారం మన పక్కనే దేవుడు ఉంచుతాడు. అది మనం గైకొనలేము. ఆ సమస్యకు పరిష్కారం మనం గైకొనాలంటే, ఆ సమస్యకు పరిష్కారము మనము దాన్ని, ఆ దేవుడిచ్చిన పరిష్కారాన్ని మనము గమనించి ఆ పరిష్కారాన్ని మనము ఎప్పుడైతే అంటే మనకు అన్నమాట ఆ దేవుడు సమస్కారము దేవుడు చూపిస్తూ ఉంటాడు అన్నమాట. ఎప్పుడైతే మనం దేవునికి కనెక్ట్ అయి కాకుండా, దేవుడితో సత్య సంబంధం కాకుండా ఎప్పుడైతే ఈ విధంగా బ్రతుకుతామో, దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలను మనం వినవలనే ప్రజల్లా ఉంటాం అన్నమాట. ఎందుకంటే మనకు వినబడవు. ఎందుకంటే దేవుడితో కనెక్టివిటీ మనకు లేదు. ఆయన మాట్లాడుతున్న మాట మనకు స్వరం అంటే ఆయన స్వరం మనకు వినబడలేదు. ఎందుకంటే మన మధ్య చాలా అడ్డులు ఉన్నాయన్నమాట. కాబట్టి మనం ఉదాహరణకు చూసుకుంటే, మోసే దేవునితో కనెక్ట్ అయ్యాడు కాబట్టి ప్రతి విషయాలు కూడా దేవుడు మోషేకు చూపించేవాడు అనమాట. 20 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశంలో నుంచి, బానిసత్వంలో ఉన్న ఐగుప్తు దేశంలో నుంచి విడిపించి వాగ్దానం చేసిన దేశానికి నడిపించిన మధ్యలో ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నోసార్లు తిరుగుబాటు చేశారు, ఎన్నో సమస్యలు వచ్చాయి. కానీ మోసే దేవుని మీద ఆధారపడి దేవునితో కనెక్ట్ అయి ఉన్నాడు కాబట్టి, దేవునితో సత్య సంబంధం కలిగి జీవించాడు కాబట్టి ప్రతి సమస్యకు దేవుడు పరిష్కారాన్ని పక్కనే పెట్టేవాడు, మోసేకు వినిపించేవాడు. ఆ యొక్క దేవుడు స్వరాన్ని మోసే విన్నాడు కాబట్టి ఆ సమస్యకు పరిష్కారాన్ని తీర్చగలిగేవాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఆలోచించుకోవచ్చు. నిర్గమాకాండము 15వ అధ్యాయంలో మనం చదువుకుంటే, ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత సూరు అరణ్యంలోకి వాళ్ళు
ప్రయాణమై పోచుండగా మార్గం మధ్యలో బాగా దాహముతో ప్రజలు అల్లకొల్లైపోతున్నారు. దాహముతో వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళు మోసేని అడుగుతారన్నమాట, ఏంటి మాకు నీళ్ళేంటి, మాకు నీళ్లు దొరకట్లేదు, దేవుడి నుంచి సహాయం ఏ విధంగా వస్తుంది, ఎక్కడ పోయారు మన దేవుడు అనేసి ప్రశ్నించినప్పుడు మోసే దేవుని దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థిస్తాడు. అయ్యా ఈ విధంగా ఉందంటప్పుడు ఆ యొక్క మార్గం మధ్యలో ఒక చెరువు లాంటిది కనబడినప్పుడు అందులో నీళ్లు గబగబా వెళ్ళి వాళ్ళు ఆ నీళ్ళని తాగబోతుంటే అవి చేదుగా ఉంటాయి. నీళ్లు చేదుగా ఉన్నప్పుడు ఏంటి మేము ఈ చేదు నీళ్లు తాగాల, ఐగుప్తు దేశం నుంచి ఇంతవరకు మనం తీసుకొచ్చినందుకు ఇక్కడ చంపేస్తావా, మాకు ఇక ఐగుప్తు దేశంలో సమాధులు లేవా అనేసి మోసేని ప్రశ్నించినప్పుడు మోసే దేవుడితో కనెక్ట్ అయ్యాడు కాబట్టి అక్కడ ఉన్న ఆ సమస్యకు పరిష్కారాన్ని దేవుడు పక్కనే పెట్టాడు. ఎందుకంటే ఆ పక్కనే దేవుడు అంటే దేవుడు మోసేతో చెప్తాడు, ఆ పక్కన ఒక చెట్టు కనబడుతుంది కదా, దాన్ని కొమ్మలు నరికి ఆ నీటిలో వేయు, ఆ నీరు తీయగా అవుతాయి అంటప్పుడు ఆ కొమ్మలు నరికి ఆ నీటిలో వేసినప్పుడు ఆ నీళ్లు తీయగా వచ్చాయి అన్నమాట. అంటే ఆ చెట్టు అప్పుడే వచ్చిందా, ముందు నుంచే ఉందా? ముందు నుంచే ఉంది. ఎందుకంటే ఆ నీళ్లు చేదుగా ఉంటాయని తెలిసే ఆ సమస్యకు పరిష్కారాన్ని ముందే దేవుడు అక్కడ పెట్టాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నీకైనా నాకైనా మనందరికైనా వచ్చిన సమస్యకు పరిష్కారము మన పక్కనే ఉంటది. అది మనం గ్రహించడం. ఎందుకంటే దేవునితో మోసేలాగా దేవునికి మన మధ్య కనెక్టివిటీ లేదన్నమాట. ఆ కనెక్టివిటీ మనము మన పరిష్కారం మన సమస్యకు పడిపోతున్నాము. ఆ సమస్యలో పడిపోయి దేవుడు గురించి అనరాని మాటలు దేవుడికి అడిగినటువంటి తప్పు చేసి చూపిస్తాను అనమాట. విధంగా ఉండకుండా స్వరాన్ని వినే విధంగా జీవించాలి. అప్పుడైతేనే ఆ సమస్య వినండి, ఇది సాతానుడు మోసగాడు చిన్న సమస్యను కూడా పెద్దదిగా చూపిస్తాడు అనమాట. అది వికృతంగా చూపిస్తాడు అనమాట. వచ్చే చిన్న సమస్య దానివల్ల ఎటువంటి ముప్పు ఉండదు, కానీ దానివల్ల నీ ప్రాణం పోతుంది, దానివల్ల నీకు ఎటువంటి సమస్యలు వచ్చాయి, దానివల్ల నీ అనారోగ్యం పోద్దనేసి వాడు భయపెట్టేసి ఆత్మీయ జీవితంలో కృంగిదల చేయడానికి వాడు నానా విధాలుగా ప్రయత్నిస్తుంటాడు. కాబట్టి ఆ ప్రయత్నాలకు భయపడిపోకుండా దేవుని మీద ఆధారపడి జీవిద్దాము, దేవునితో కనెక్ట్ అయి బ్రతుకుదాము, దేవునితో నడుద్దాము. ఈ పరిశుద్ధ వాక్యము మీ అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ చిన్న వాక్యము దేవుడు దీవించుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.